బ్యాక్ బెంచ్ స్టూడెంట్ సినిమా తర్వాత నేను బ్రేక్ తీసుకున్నప్పుడు అంటే నాకు ఇష్టమైన పని ఫిలిం మేకింగ్. సో మంచి డైరెక్టర్లతోని ఫిలిం ప్రొడ్యూస్ చేయాలనుకున్నాను. సో అలా వచ్చినప్పుడు నాకు వచ్చిన ఫస్ట్ థాట్ నీలకంఠ గారు. సో మన తెలుగు సినిమాని జాతీయ స్థాయిలో నిల్చోబెట్టిన డైరెక్టర్ నీలకంఠ గారు. సో నీలకంఠ గారితో నా జర్నీ చాలా సంవత్సరాలు అనమాట. సో నేను ఫస్ట్ టైం స్నేహగీతం తీసినప్పుడు ఫస్ట్ మార్నింగ్ షో తను ప్రసాద్ ల్యాబ్లో చూసి చెప్పారనమాట, వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ యూ రియల్లీ సర్ప్రైజ్డ్ మీ అండ్ గో అహెడ్ అని చెప్పారు. సో అది నెక్స్ట్ నేను ఇండస్ట్రీలో కొనసాగడానికి తన ఇన్స్పిరేషన్ ఇచ్చారు నీలకంఠ గారు. సో అక్కడి నుంచి మా రిలేషన్ డెవలప్ అయిన తర్వాత తనతో ప్రొడ్యూస్ చేయాలనుకున్నప్పుడు నీలకంఠ గారు ఒక సినిమా చేద్దాం అనగానే ఆయన ఒక 100 స్టోరీలు తన స్క్రిప్టులు చూపెట్టారు, ఆల్రెడీ బౌండ్ స్క్రిప్ట్. సో నాకు అనిపించింది అనమాట, నేను ఎప్పుడు ఆయన అంటుంటాను ఆయన సినిమా వ్యవసాయదారుడు అని చెప్పి. ఆయనకు సినిమా తప్ప ఇంకొక లోకం ఉండదు. సో స్క్రిప్ట్లు ఒక 100 స్క్రిప్ట్స్ తయారు చేసి ఉన్నారు ఆయన. దాంట్లో నాకు నచ్చిన ఎప్పుడో అంటే ఈ కాన్సెప్ట్ చెప్పారు, ఈఎస్పి కాన్సెప్ట్. సో వెంటనే మాయ చేద్దాం అని చెప్పాను. సో దట్స్ హౌ వి సెలెక్టెడ్ మాయ. ఈ సినిమా అనేది చాలా ఒక డ్రీమ్ లాంటి ఒక ప్రాజెక్ట్. ఎందుకంటే చాలా కాలం నుంచి నేను ఈ స్క్రిప్ట్ నా మైండ్లో ఉండింది. మైండ్లో కాదు, ఆన్ పేపర్, ఇన్ స్క్రిప్ట్, బౌండెడ్ ఫైల్. చెప్పాలంటే ఫర్ ద పాస్ట్ 10 years ఐ బీన్ వాంటింగ్ టు మేక్ దిస్ ఫిల్మ్. షో కంటే ముందు ఈ సినిమా చేద్దాం అనుకున్నాను. ఫైనల్గా ఈరోజు ఇట్ ఇస్ కమింగ్ ఆన్ టు స్క్రీన్. నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మా ప్రొడ్యూసర్ ఎంవికే రెడ్డి గారికి అండ్ శ్రీధర్ గారికి. They made my dream come true. This is my favorite subject and I am really looking forward to presenting this film to you all. ఈ సినిమాకి నేను క్యారెక్టర్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఐ వాస్ కైండ్ ఆఫ్ లుకింగ్ ఎట్, అంటే ఈ సినిమాలో ఒక మిస్టరీ, ఒక ఇంట్రిగ్ అనేది చాలా మెయిన్ ఎలిమెంట్. ఫిల్మ్ బేసిక్గా వచ్చేసి మనందరం తరచుగా వింటూ ఉంటాం ఈఎస్పి, ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్స్. అంటే అతీంద్రియ మనకు మన సెన్సెస్కి లేనిది ఇంకొక 6th సెన్స్. సో దాని మీద నేను వర్క్ చేసి ఈ స్క్రిప్ట్ని వర్క్ చేశాను. ఇది వచ్చేసి ఈఎస్పి అనేది ఒక వైడ్ సబ్జెక్ట్, ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్స్. దాంట్లో క్లార్వాయిన్స్ అంటే అతీంద్రియ దృష్టి, అంటే జరిగేది ముందరనే కనపడుతుంది. కొన్ని ఇట్లాంటి కేసెస్ చాలా వరకు రికార్డ్ అయినట్టు మనకు తెలుసు. సో దాన్ని మైండ్లో పెట్టుకొని దాన్ని బ్యాక్డ్రాప్గా తీసుకొని నేను ఈ స్క్రిప్ట్ని వర్కౌట్ చేశాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ద వే ఇట్ హ్యాస్ కమ్ అవుట్. నాట్ ఓన్లీ మీ, మా ప్రొడ్యూసర్ గారు కూడా సినిమా చూసి ఫెల్ట్ సో హ్యాపీ అండ్ దట్ వాస్ బిగ్ కాంప్లిమెంట్ ఫర్ మై ఫిల్మ్. సో ఈ స్క్రిప్ట్కి నేను కాస్టింగ్ అనుకున్నప్పుడు నాకు చాలా మైండ్లో వాస్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ థాట్. అంటే ఈ సెంట్రల్ క్యారెక్టర్, ద క్యారెక్టర్స్ నేమ్ ఇస్ సిద్ధార్థ్. హీఈస్ అ ఫ్యాషన్ డిజైనర్. సో అతను వచ్చేసి ఆ క్యారెక్టర్ చుట్టూ ఒక ఇంట్రిగ్ ఉండాలి, ఒక మిస్టరీ, అండ్ ద క్యారెక్టర్ షుడ్ హ్యావ్ ఎ స్టైల్. సో అది అనుకున్నప్పుడు నా మైండ్కు ఫస్ట్ వచ్చింది, ఐ వాస్ థింకింగ్ ఆఫ్ హర్ష్, అండ్ దట్స్ మై ఫస్ట్ థాట్ దట్ కేమ్ టు మై మైండ్. ఐ వుడ్ లైక్ టు కాల్ హర్ష్ ఆన్ టు ద స్టేజ్. హర్ష్. హర్ష్ గురించి చెప్పాలంటే హీస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ నేను చూసిన యాక్టర్స్లో. హీస్ ఫ్రమ్ ద స్టేజ్ అండ్ డెఫినెట్గా ఒక మంచి ఫ్యూచర్ ఉన్న ఆర్టిస్ట్. అండ్ తెలుగులో హీస్ గోయింగ్ టు మేక్ హిస్ మార్క్ ఇట్ అట్ వెరీ బిగ్ లెవెల్ అని నా ఫీలింగు. ఈ సినిమాలో చేసిన తర్వాత ఈవెన్ ఇంకా నాకు చాలా అంటే ఆలోచనలు నాకు ఇంకా క్రిస్టలైజ్ అయింది. హీస్ గోయింగ్ టు బి సంథింగ్ వెరీ బిగ్. ద వే హీ పర్ఫార్మ్డ్. కానీ ఈరోజు హీస్ డూయింగ్ ఎ హిందీ ఫిల్మ్, జాన్ అబ్రహం ఫిల్మ్, హీస్ డూయింగ్ ఇట్ అండ్ ఐఎమ్ హోపింగ్ వెరీ బిగ్ థింగ్స్ ఫర్ హిమ్. ప్రతి సినిమాకు మనకు మెయిన్ కావాల్సింది, మన ఫస్ట్ సినిమా అనౌన్స్ చేయగానే హూ ఇస్ ద హీరో, దెన్ హూ ఇస్ ద హీరోయిన్. సో ఫస్ట్ హీరోయిన్స్ ఎలా ఉన్నారు అనేది అడుగుతారు. చూడంగానే ఫస్ట్ మార్క్స్ హీరోయిన్స్ బాగున్నారు అని అంటే ఓకే, అక్కడ 100%, 50-75% మార్క్స్ పడినట్టే. సో ఈ విషయంలో నేను లక్కీ, బికాస్ నాట్ వన్ హీరోయిన్ బట్ ఐ హ్యాడ్ 3 హీరోయిన్స్ ఇన్ మై ఫిల్మ్, బ్యూటిఫుల్ హీరోయిన్స్. అండ్ అందులో దట్ ఈచ్ క్యారెక్టర్, ఈ ముగ్గురు క్యారెక్టర్స్, మూడు రోల్స్, డిఫరెంట్ రోల్స్, ఈచ్ వన్ హ్యాస్ వన్ స్టైల్ అండ్ ద ఓన్ ప్లేస్ ఇన్ ద ఫిల్మ్.
And first I'd like to introduce Avantika. Avant. The first time she's acting in a film. It's a debut film. So ఇందులో క్యారెక్టర్ వచ్చేసి her name is Meghana. A character అంటే I needed a woman who had that strength and vulnerability రెండు ఒక కాంబైన్లో నాకు కావాల్సిన క్యారెక్టర్ కావాలి. సో అప్పుడు నేను ఆ క్యారెక్టర్ కోసం అన్వేషిస్తున్నప్పుడు ఐ వాస్ గోయింగ్ త్రూ అంటే చాలా దగ్గర ఒక 3 months వరకు నేను ఈ క్యారెక్టర్స్ని అంటే హీరోయిన్ ఫైనలైజ్ చేయడం అట్లీస్ట్ 3 months టైం. సో ఫైనలీ నాకు ఐ కేమ్ అక్రాస్ ద రైట్ personality and right person whom I thought was suitable for my character Meghana, and we have Avantika, and I wish her all the best. It's a debut film in Telugu and in the film line itself, and I wish her all the best. So ఇందులో ఇంకొక సెకండ్ హీరోయిన్ ఆఫ్ ద ఫిల్మ్ అంటే ఇక్కడ ఎవరు ఫస్ట్ ఇక్కడ ఎవరు సెకండ్ అనే డిస్కషన్ నేను పెట్టిన, ఎందుకంటే బోత్ ది క్యారెక్టర్స్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్. సో నాకు ఈ క్యారెక్టర్ కావాల్సింది ఒక సమ్వన్ వెరీ ఫ్లేమ్ బాయింట్, someone who is more bubbly and someone who can communicate that youthful communication నాకు కావాలనుకున్న క్యారెక్టర్కి. అండ్ ఈ క్యారెక్టర్ కూడా నేను చాలా అన్వేషించాను. అండ్ దెన్ ఐ కేమ్ అక్రాస్ ద రైట్ గర్ల్. షీ సుష్మా సుష్మా రాజ్. అంటే ఫస్ట్ టైం తెలుగులో షీ ఈస్ బీయింగ్ ఇంట్రడ్యూస్ ఇన్ తెలుగు ఫర్ ద ఫస్ట్ టైం. షీ ఆల్రెడీ డన్ కపుల్ ఆఫ్ కన్నడ ఫిల్మ్స్. సో ఫస్ట్ టైం అండ్ పర్ఫార్మెన్సెస్ గురించి నేను చెప్పాను, ఎందుకంటే మోర్ స్క్రీన్ మీద చూస్తే మీకు అర్థమవుతుంది. దే హావ్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్ ఆల్ ది యాక్టర్స్. అండ్ ద థర్డ్ హీరోయిన్ ఆఫ్ ద ఫిల్మ్ నందిని, షీ ఈజ్ నాట్ హియర్ రైట్ నౌ, బట్ ఆవిడకంటే అది ఒక స్పెషల్ క్యారెక్టర్. అండ్ ఫైనల్గా నా టెక్నీషియన్స్ గురించి చెప్పాలి. ఈరోజు సినిమా నాకు నా విజన్ ప్రకారం వచ్చిందంటే దర్ ఇస్ ఓన్లీ వన్ రీజన్, బికాస్ ఆఫ్ ద ట్రమెండస్ సపోర్ట్ ఐ గాట్ ఫ్రమ్ మై టెక్నీషియన్స్. నా విజన్ని వాళ్ళు క్యాప్చర్ చేయగలిగారు. నా కెమెరామెన్ బాలరెడ్డి గారు కానీ, ఆర్ట్ డైరెక్టర్ బాబ్జీ గారు కానీ, అండ్ మై ఎడిటర్ నవీన్ న్యూలే కానీ, అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు కానీ, అండ్ ప్రొడక్షన్ డిజైనింగ్ అండ్ కాస్ట్యూమ్ స్టైలింగ్ చేసిన రమాదేవి గారు కానీ, దే వర్ ఏబుల్ టు క్యాచ్ మై విజన్ అండ్ గివ్ మీ ద వెరీ బెస్ట్, అండ్ ఐఎమ్ సో హ్యాపీ విత్ ఆల్ ఆఫ్ దెమ్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. మొదట నా ఫస్ట్ సినిమా నుంచి నాకు ఫుల్ సపోర్ట్ చేస్తూ ప్రతి సెన్షన్ అధినేత రామ్మోహన్ గారిని వేదికపైకి ఎప్పుడూ ఆలోచించలేదు, బికాజ్ హీ వాజ్ దేర్ విత్ మీ ఆల్ ద టైమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ మూవీ ఎలా చేయాలి ఏంటి అనే పాయింట్ ఆఫ్ వ్యూ నాకు సపోర్ట్ ఇస్తున్న భరద్వాజ్ తమ్మారెడ్డి. అండ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నాకు ఇన్స్పిరేషన్. నో హీరోలు నమ్మరు ఆయన, ఐ డోంట్ నో నమ్ముతాను నమ్మదు, బట్ కథ గెస్ట్లు అందరూ వచ్చారు. బాలరెడ్డి మల్లెల తీరంలో అనే సినిమా అమేజింగ్ కెమెరా వర్క్ చేశారు. అండ్ ఎడిటర్ నేను లాస్ట్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ I wish him all the best and the crew also all the best. నీలకంఠ్ మనకి జాతీయ అవార్డు ఇచ్చిన డైరెక్టర్, మన గౌరవం కాపాడిన డైరెక్టర్. అలాగే వచ్చింది కదా అని అది కాకుండా ఎప్పటికప్పుడు డిఫరెంట్ ప్రయత్నం చేసుకుంటూ ఉంటాడు. ప్రతి సినిమా కొత్త కథ కొత్త కథనంతో వస్తాడు. సో ఈసారి మాయతో వచ్చాడు. మనందరినీ మాయ చేస్తాడని అనుకుంటున్నాను. డెఫినెట్గా మాయ చెయ్యాలి. ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి కొత్త కథలు కావాలి, కొత్త సినిమాలు కావాలి, కొత్త తరం కావాలి. సో ఐ విష్ ద హోల్ టీమ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. టీంలో ప్రొడ్యూసర్ మధుర, శ్రీధరు, నీలకంఠ్, శేఖర్ చంద్ర, నవీన్, ఆల్ దీస్ గైస్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. నీలకంఠ్ చాలా మంచి ఫ్రెండ్ నాకు ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి. అండ్ శ్రీధర్ హెస్ బిన్ ట్రావెలింగ్ విత్ మీ. నాకు మొదలైన దగ్గర నుంచి అతను ఆడియో కంపెనీలో వీ బిన్ ట్రావెలింగ్ టుగెదర్. అండ్ నవీన్ ఎడిటరు నాకు ఇంతకుముందు పనిచేశాడు, ఒక సీరియల్ తీసినప్పుడు అది పనిచేశాడు. అండ్ శేఖర్ వచ్చి నాకు మంచి ఫ్రెండ్ అయిన
హరి వాళ్ళ అబ్బాయి అండ్ అట్లా పరిచయం నాకు. ఈ టీంలో మెయిన్ టెక్నీషియన్స్ అందరూ కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించే మనుషులు. యాజ్ ఎ ప్రొడ్యూసర్ మధురాస్ శ్రీధర్ ఐఏఎం చేసిన వెరీ స్ట్రాంగ్ ఇన్ మార్కెటింగ్. అతనికి సినిమా ప్యాషను, మల్టీ టాస్కింగ్. అతను ఒక మీడియా రన్ చేస్తాడు, ఒక ఆడియో కంపెనీ రన్ చేస్తాడు, డైరెక్షన్ చేస్తాడు, ప్రొడ్యూసర్ కూడా అయ్యాడు. అన్ని టాలెంట్స్ ఉన్నాయి అతనిలో. అండ్ నీలకంఠ్ తను వచ్చింది ప్రొడ్యూసర్గా, దెన్ డైరెక్టర్ అయ్యాడు అండ్ వెరీ సక్సెస్ఫుల్ డైరెక్టర్, నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్. తనది ఇందాకే అంటున్నాను, ఫస్ట్ ఫేజ్ అయిపోయింది సార్, సెకండ్ ఫేజ్లో మళ్ళీ నీకు ఫస్ట్ బ్రేక్ రావాలి. అట్లాగే శేఖర్ చాలా మంచి మ్యూజిక్ డైరెక్టరు, తనకి కూడా ప్రాపర్ బ్రేక్ ఇవాళకి రాలేదు. ఈ సినిమా అతను డెఫినెట్గా మంచి బ్రేక్ తెస్తుందని ఆశిస్తున్నాను. అండ్ ఆర్టిస్టులు ఇందాక నీలకంఠ్ పోస్టర్ చూసినప్పుడు ఏంటి బాగున్నారు, ఎవరు కొత్త వాళ్ళ అంటే, వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ I don't have much to say or add to this stage because such senior people are standing here. But I would like to use this opportunity to to give a message to the young actors. A lot of people ask me on Facebook how to get into the industry and how are you doing films? Are you from, do you have a family background or something? Such questions. So my only message to them is that it's not true that if you don't have anyone in the industry you will not get work. It's absolutely false. I'm not an example, but I would like if somebody gets inspired by my small story, because there are people like Madhura Sridhar sir, there are people like Neelkantha sir, and each and every one present in this room is responsible for whatever little I've done today. And thank you so much for giving an opportunity to newcomers, sir. Thank you very, very much. And this message should go across, and people should know that if you're positive and if you're ready to work hard, you will get work, and everybody has an opportunity here. So I really love Telugu film industry, and I really thank them from my heart. And today I've just finished a Bollywood film also, but my heart is here, and I'm really, really thankful for this opportunity, sir. Thank you, Neelkantha sir. Thank you, Madhura Sridhar sir. బెస్ట్ పెద్ద సినిమా, ఎందుకంటే ఒక నేషనల్ అవార్డ్ విన్నర్తో పని చేయాలంటే ఒక యాక్టర్కి డ్రీమ్. ఇంకా నా డ్రీమ్ ఈరోజు ఫుల్ఫిల్ అయింది. సో ఐ థింక్ ఐ వోంట్ బీ ఏబుల్ టు డూ ఎనీథింగ్ బిగర్ దెన్ దిస్. తెలుగు కానీ అదే నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. అండ్ ఐ హోప్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఐ విల్ మేక్ యూ ప్రౌడ్. Again, I spoke English. Thank you. Sorry. Thank you so much. Expected to get a debut like this, and I would like to thank my producer and director and everybody from the team for believing in me. In spite of being a newcomer, they nurtured me, they guided me, they welcomed me, and it was the most amazing experience of my life. Not just as an actor, also as a person. I've grown a lot in the past few months, and well, the film has it has definitely come to our expectations. I really hope that everybody enjoys it, and thank you very much. Have a lovely evening ahead. Dear media, chala thanks. Beautiful subject Maya. Beautiful director Neelakantha sir తో ఫస్ట్ మూవీ, నా తెలుగు ఫస్ట్ మూవీ వర్క్ చేయడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నా. అండ్ ఆల్సో మా టెక్నీషియన్స్, కెమెరామెన్ చాలా బాగా చూపించారు, అందరినీ బాగా చూపించారు. ఫస్ట్ మూవీ తెలుగులో నాకు ఒక ఛాలెంజింగ్ రోల్ దొరికింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక యాక్టింగ్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక రోల్ దొరికింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. సో ఐ విష్ మాయా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మాయా చిత్రం చాలా డిఫరెంట్ ఫిల్మ్ అండి. ఇది స్క్రీన్ ప్లేకి మళ్ళీ చాలా స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే ఉన్న సబ్జెక్ట్, అండ్ వీఆర్ ఇంట్రడ్యూసింగ్ న్యూ heroines in this film. Munduga, I'm really happy to be a part of this film, Maya. I'm really so proud because working with Neelakantha garu, naku eppudu nuncho ee type of genres, chinna thrilling and love story and melody songs unnai oka thriller lo. So naake first edit re-recording చూసేటప్పుడు even I was completely sweating అనమాట. ఏమవుద్ది క్లైమాక్స్ ఏమవుద్ది, అంత థ్రిల్లింగ్ మూవీస్ చేయడం అంటే ఐ రియల్లీ లవ్ డూయింగ్ ఫిల్మ్స్ లైక్ దిస్. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ రీ-రికార్డింగ్ జరుగుతుంది, అండ్ సాంగ్స్ నీలకంఠ గారితో కూర్చొని సాంగ్స్ అవన్నీ కూడా ఐ ఎంజాయ్
enjoyed it really. So songs, I hope songs came out really well. అదే త్వరలో ఆడియో రిలీజ్లో వింటారు. అండ్ సో ఐ థ్యాంక్ నీలకంఠ గారు బికాస్ ఐ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ హిమ్. అంటే చిన్న చిన్న రీ రికార్డింగ్ దగ్గర కూడా కూర్చునేవారు. సో జస్ట్ రీసెంట్లీ 3-4 days బ్యాక్, ఎస్డే అయింది. సో రీ రికార్డింగ్ ఎక్కడ స్టార్ట్ పాయింట్స్ చిన్న చిన్న ఇట్లా చేస్తే బాగుంటుందా. సో ఐ కీప్ లెర్నింగ్ నైస్ థింగ్స్. ఈవెన్ ద సాంగ్స్ ఎంత సింప్లిఫైడ్గా ఉంటే ఆర్ వెరైటీగా రూల్స్ బ్రేక్ చేసి ఒక పల్లవి అట్లా కాకుండా ఇంకా వెరైటీగా సూదింగ్ సాంగ్స్ ఎలా చేయాలి అని ఎవ్రీథింగ్. ఇట్స్ రియలీ నైస్ వర్కింగ్ విత్ నీలకంఠ గారు. థ్యాంక్ యూ లాట్ సార్. అండ్ ఐ థ్యాంక్ మధురా శ్రీధర్ గారు బికాస్ హీ కీప్స్ ఎంకరేజింగ్ మీ. ఈ సినిమా అని కాదు, నేను ఆయన సినిమా చేయాలని ఎప్పటి నుంచో వెయిటింగ్ అనమాట. సో నేను చేసే పాస్ట్ 3G లవ్ కానీ మేం వయసుకు వచ్చాం కానీ ఎనీ మూవీ నేను చేసిన సాంగ్స్ ఏదన్నా కూడా హీ యూస్ టు కాల్ మీ, యూస్ టు ఎంకరేజ్ మీ అలాట్. ఎప్పుడు కనిపించినా కూడా యూస్ టు ఎంకరేజ్ మీ అలాట్. సో ఇట్స్ రియలీ నైస్ డూయింగ్ అ ఫిలిం ఫర్ మధురా శ్రీధర్ గారికి ఇలా మ్యూజిక్ చేయడం అనేది. బికాస్ ఈ సినిమా కూడా నేను సాంగ్స్ చేస్తుంటే యూస్ టు ఎంకరేజ్ మీ, ఈ సాంగ్ బాగుంది, హే ఇది బాగుంది, సో ఇది ఇంకా ఇట్లా ఉంటే ఇంకా బెటర్గా ఉండొచ్చు. సో ఎవ్రీథింగ్ ఇట్స్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ బిల్డింగ్ అప్. So, and mainly I thank Damu sir and Bharatwaj sir for their blessings, and thank you so much. Hey, thank you Shekhar. You really did amazing job. Ishwar, can you come on to the stage? డిజైన్స్ చేశారండి, చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ చేశారు, చాలా కష్టపడ్డాడు. థ్యాంక్స్ ఈశ్వర్. సో ఇదండి. సో ఫైనల్గా నీలకంఠ గారు మాట్లాడే లోపల నేను ఒక మాట చెప్పగలను కాన్ఫిడెంట్గా. లేదండి, హీఈస్ గోయింగ్ టు సమ్ అప్ థ్రిల్లర్స్ మాయా అని మాత్రం నేను చెప్పగలను కాన్ఫిడెంట్గా. నేను అంటే సినిమా చూసిన తర్వాత ప్రొడ్యూసర్ ఫేస్లు ఎలా ఉంటాయో మీకు అందరికి తెలుసు. అంటే డ్యూ టు వేరియస్ రీజన్స్, బట్ ఐఎమ్ సో హ్యాపీ, ప్రౌడ్ అండ్ కాన్ఫిడెంట్ టు ప్రొడ్యూస్ దిస్ మూవీ. అండ్ చాలా బ్యూటిఫుల్గా సూపర్గా వచ్చింది. అంటే ఐ వాజ్ సో థ్రిల్డ్. ఫస్ట్ నుంచి ఎవ్రీ స్టేజ్లో నీలకంఠ గారు నన్ను సర్ప్రైజ్ చేశారు, అది మాత్రం చెప్పగలను. ఎండ్ రిజల్ట్ కూడా సూపర్. నేను ఆయనతో చెప్పాను, మీ డ్యూటీ అయిపోయింది, ఇంకా నా డ్యూటీ స్టార్ట్ అయిపోయిందని చెప్పాను. సో ఐఎమ్ షూర్ ఐఎమ్ గోయింగ్ టు పొజిషన్ ఇట్ వెరీ వెల్. అందరికి సపోర్ట్ చేసిన అందరికీ నా థ్యాంక్స్. అంజిరెడ్డి గారికి, తర్వాత బెక్కం వేణుగోపాల్ గారికి, అండ్ ఆల్ మై లేడీస్ అండ్ జెంటిల్మెన్ టీమ్ అందరూ కూడా చాలా ఎవ్రీ స్టేజ్లో సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. 2 సినిమాలు ఒకటేసారి ప్రొడక్షన్ అనేసరికి విల్ హ్యావ్ లాట్ ఆఫ్ టెన్షన్స్ కానీ అవి ఉంటాయి. బట్ అందరూ అర్థం చేసుకొని చాలా సూపర్గా కోఆపరేట్ చేశారు. అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ వన్స్ అగైన్ నా కోసం వచ్చిన రామ్మోహన్ గారికి, భరద్వాజ్ గారికి, దాము గారికి